ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అటు రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాయి. కూటమి పార్టీలు ఈ ఎన్నికలపైన సమాలోచనలు చేస్తున్నాయి. అటు వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ సమయంలోనే స్థానిక ఎన్నికలకు ఈవీఎంల, బ్యాలెట్ బ్యాగ్స్లను వినియోగించాలనే అంశంపైన జరుగుతున్న కసరత్తు కీలకంగా మారుతోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అటు ఎన్నికల సంఘం, ఇటు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీఎం చంద్రబాబు ఇప్పటికే మంత్రులకు సైతం ఈ ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలని నిర్దేశించారు. ఏకపక్షంగా విజయం సాధించాలనే లక్ష్యంతో కూటమి పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇటు వైసీపీ సైతం ఇప్పటికే స్థానిక ఎన్నికలకు కార్యాచరణ అమలు మొదలుపెట్టింది. కాగా ఈ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు ఏమేం ఏర్పాట్లు చేశారు, ఇంకా ఏం పనులు పెండింగ్ లో ఉన్నాయి వంటి పూర్తికి ఏం చర్యలు తీసుకోనున్నారో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో 23 చోట్ల 13,359 పంచాయతీలకు గాను 354 చోట్ల న్యాయపరమైన వివాదాలు, కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. కాగా ఈ న్యాయపరమైన చిక్కులను వేగంగా పరిష్కరించి అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా లీగల్ టీంలతో చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఓటర్ల జాబితాలను ఇప్పటికే పంచాయతీల్లో ప్రకటించామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక రావాల్సి ఉందని, వచ్చిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. మరోవైపు ఈ ఎన్నికల్లో సాంప్రదాయ బ్యాలెట్ కాగితాలను వినియోగించాలా లేక ఈవీఎంల వైపు వెళ్లాలా అనే అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. త్వరలోనే పోలింగ్ పద్ధతిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈవీఎంలపైన సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బ్యాలెట్ వినియోగంపైన డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఏ నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది.